రంగారెడ్డి డిసిసి కాబట్టి దీపక్ మున్షి గారు పిలిచి మాట్లాడడం జరిగింది. పార్లమెంట్లో ఇప్పటివరకు కూడా వ్యక్తి ఖరారు కాలేదు కాబట్టి మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. నేను ఏం చెప్పానంటే పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు రావాలి. మరి ముఖ్యంగా నేను కూడా పార్లమెంట్ పోటీ చేస్తాను కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళగా, ఒక సామాజిక వర్గ బీసీ మహిళగా నేను అడుగుతున్నా. మరి డిసిసి ప్రెసిడెంట్గా కూడా మరి చేస్తున్నా కాబట్టి గతంలో మహిళా ప్రెసిడెంట్గా డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్ చేసిన, ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్ చేసిన. మరి ఒకసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి మేడం అని అడగడం జరిగింది. మరి దానికి వాళ్ళు ఆలోచించి చెప్తాం. ఏదున్నా కానీ నేను ఆశిస్తున్నానంటే ఒక మహిళకి, ఒక బీసీ సామాజిక వర్గానికి తప్పకుండా ఇస్తారనే ఆశాభావంతో నేనున్నా. మరి పార్టీకి మరి ఇన్ని రోజులు కష్టపడి గుర్తిస్తారని కూడా నేను వ్యక్తంపరుచుకుంటున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటికైనా కష్టపడ్డ వాళ్ళకి ఫలితం దక్కుతుంది. అలాంటి ఫలితంలో నేను ఒకదాన్ని తెలియజేస్తున్నాను. అంటే మీరు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పారా? నేను పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నానని అడగడం జరిగింది. మీరు అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పడం జరిగింది.